హాయ్ డియర్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నాయి క్లాసెస్? ఫాలో అవుతున్నారా? రైట్. సో లాజికల్గా ఉంటాయి. మీరు డే బై డే బాగా నేర్చుకోవడం వల్ల మీ లైఫ్లో మంచి అచీవ్మెంట్ చేస్తారు. నార్మల్గా మెంటల్ ఎబిలిటీ నాట్ ఏ మ్యాథమెటిక్స్, ఇట్ ఈస్ ఏ లాజిక్. అంటే లాజిక్ని మనం బాగా డెవలప్ చేసుకున్నాం అనుకోండి, మీరు మీ కరికులంలో షార్ట్గా ఎలా చదవాలి, ఇంపార్టెంట్ పాయింట్స్ని ఎలా రిమెంబర్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు లైఫ్ లాంగ్ మీకు యూజ్ అవుతుంది అనమాట. అంటే షార్ట్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇదంతా కూడా మెంటల్ ఎబిలిటీ. సో లెట్ us కంటిన్యూ ఫర్ మోడల్ 2 ఇన్ కోడింగ్ అండ్ డీకోడింగ్. సో ఫస్ట్ లెఫ్ట్ రైట్ లెటర్ కోడింగ్ అండ్ డీకోడింగ్. దిస్ మోడల్ చాలా ఇంపార్టెంట్. ఎక్కువ ఎగ్జామ్స్లో ఈ మోడల్ ఇస్తున్నారు ఈ మధ్యన. అంటే మీరు చిన్న తరగతి చదువుతున్నారు, బట్ ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే మన ఒక గ్రూప్ 2 స్టేట్ ఎగ్జామ్ ఒకటి అయింది, అందులో ఈ మోడల్ ఇచ్చారు. అది మీకు తెలుస్తుంది నేను ఎలా ఫామ్ చేస్తాను అనేది. అంటే ఎబిలిటీ, మెంటల్ ఎబిలిటీ అనేది ఒక క్లాస్కి సంబంధించిన ఒక స్టాండర్డ్ కాదండి. అంటే చిన్న తరగతి నుంచి పెద్ద తరగతి ఎప్పుడైనా నేర్చుకోవచ్చు అనమాట. అది మీరు నేర్చుకునే దాన్ని బట్టి దాని యొక్క ఐడియాస్ ఫాస్ట్గా మనకు వస్తుంటాయి అన్నమాట. రైట్. సో లెట్ us go to 6th question in model number 2. In a certain code language, pick is coded as OQHJBDJL, then how will flat be written in that language? Clearly pick can be written. Pick is how many letters word? 1 2 3 4 letters word, but it can be coded as 8 letters. చూసారా? OQHJBDJL, then how will flat be written in that same code language? అంటే అదే కోడ్ లాంగ్వేజ్లో రాయాలి. అంటే దిస్ ఈజ్ అ క్లూ, ఇట్ ఈస్ అ క్వశ్చన్. అంటే వితౌట్ క్లూ డు నాట్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్. మోడల్ నెంబర్ 2 అంటే నాట్ ఓన్లీ మోడల్ నెంబర్ 2, మీరు కోడింగ్ డీకోడింగ్లో క్లూ లేకుండా మీకు ఏది డైరెక్ట్గా అడగరండి. ఇది ఒక క్లూ ఇస్తారనమాట. ఆ క్లూలో ఏ రూల్ ఫాలో అవుతుందో అదే రూల్ ఇక్కడ అప్లై చేయాలి. సేమ్ ప్యాటర్న్ మనం ప్రీవియస్ మోడల్ ఏ నేర్చుకున్నామో అదే ప్యాటర్న్ ఇక్కడ అప్లై చేయాలి. సో ఫస్ట్ వన్, సో పిక్ కెన్ బి రిటర్న్ PICK, కెన్ బి రిటర్న్ OQHJBDJL. సో క్లియర్లీ పిక్ కెన్ బి రిటర్న్ OQHJBDJL, దెన్ హౌ విల్ ఫ్లాట్. అదే కోడ్ లాంగ్వేజ్లో ఫ్లాట్ కడుగుతున్నారు. నేను ఈ మోడల్లో నేను హెడ్డింగ్ పెట్టింది చూసారా? ఫస్ట్ లెఫ్ట్ రైట్ లెటర్ కోడింగ్ అండ్ డీకోడింగ్. అంటే లెఫ్ట్ రైట్ కూడా ఫాలో అవుతుంటారు ఒక లెటర్కి. ఒకసారి చూద్దాం. పీ లెఫ్ట్ ఇమీడియట్లీ నైబర్ లెటర్స్ ఓకే అవుతాయండి. ఈ ఓకే అనేవి ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ పీ. అది ఫస్ట్ ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ అనమాట. పీకి లెఫ్ట్ అంటే ఇమీడియట్ లెఫ్ట్ అంటారు, దాన్ని -1 అంటారు. P-1 ఓ. నెక్స్ట్ రైట్ ఇమీడియట్ రైట్, దట్ మీన్స్ +1. లెఫ్ట్ అంటే ఇక్కడ -1 అవుద్ది, రైట్ అంటే +1. అంటే ప్రీవియస్ లెటర్ ప్రీవియస్ లెటర్ ఓ, నెక్స్ట్ లెటర్ని రైట్ అంటారు. ఎందుకంటే మనకి ఆల్ఫాబెట్స్ లెఫ్ట్ టు రైట్ అలైన్మెంట్ కాబట్టి ప్రీవియస్ అన్నీ లెఫ్ట్ అవుతాయి. మీరు ఏ లెటర్ తీసుకున్నా ప్రీవియస్ లెటర్ లెఫ్ట్, నెక్స్ట్ ఫాలోడ్ సక్సీడింగ్ లెటర్ రైట్ అవుతుంది. అంటే పీకి +1 చేస్తే క్యూ అవుతుంది. అంటే లెఫ్ట్ -1 లెఫ్ట్, +1 రైట్ పీకి. అలాగే ఐకి కూడా చూడండి, మీరు పీకే కాదు, నాట్ ఓన్లీ పీ, ఐకి కూడా అలాగే చేశారు. -1 +1, -1 ఫస్ట్ లెఫ్ట్, +1 ఫస్ట్ రైట్. I-1 H, I+1 J. నెక్స్ట్ వన్ C -1 B +1 D, అండ్ సేమ్ K-1 J అండ్ +1 L. ఓకే గైస్, సో దట్ సేమ్ ప్యాటర్న్ అప్లైడ్ ఇన్ దట్ క్వశ్చన్. ఫస్ట్ వన్ F గివెన్ +1, ఫస్ట్ వన్ -1 +1. ఎందుకంటే లెఫ్ట్ టు రైట్ ఫాలో అవుతున్నారు అంటే ఇమీడియట్లీ ప్రిసీడెడ్ అండ్ ఇమీడియట్లీ ఫాలోడ్ అని కూడా అంటారు. ఇమీడియట్ లెఫ్ట్, ఫస్ట్ లెఫ్ట్ని ఇమీడియట్లీ ప్రిసీడింగ్ లెటర్ అంటారు. నెక్స్ట్ లెటర్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై, దట్ మీన్స్ ఇమీడియట్లీ సక్సీడింగ్ లెటర్. సో F-1 E, F-1 E, F+1 G. సో ఈజీతో మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ లెటర్ కూడా తీసుకుందాం. L-1 L+1, లెఫ్ట్ టు రైట్, అది కోడింగ్ చేశారన్నమాట. L-1 K, L+1 M. చూసారా? KM, KM. మనకి ఆప్షన్స్ ఇంకా 3 ఉన్నాయి. అందుకే ప్రతిదీ కూడా మనకి చివరి వరకు రాస్తే తెలుస్తుంది. A-1 అంటే Z అవుతుందండి. ఏ ప్రిసీడింగ్ లెటర్ Z అవుతుంది అకార్డింగ్ టు సైక్లిక్ ప్రాసెస్. +1 B, ZB. రైట్. చూసారా? ఫస్ట్ ఆప్షన్ మనకి ఎలిమినేట్ అయింది. ఈ రెండిందులో మనకు వస్తుంది. T-1 +1, T-1 S,
ప్లస్ 1 యూ. సో ఈజీ కేఎం జెడ్బి ఎస్యు. ఆన్సర్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఇజ్ ఇట్ క్లియర్? మీరు హెడ్డింగ్ పెట్టేటప్పుడే లెఫ్ట్ టు రైట్. ఇది ఎలా అబ్జర్వ్ చేయాలి? ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ క్వశ్చన్ వచ్చేటప్పుడు ఎలా అబ్జర్వ్ చేయాలంటే మనకు తెలుస్తుంది. గివెన్ లెటర్స్ 4 దాన్ని 8 లెటర్స్గా కోడ్ చేస్తున్నారు. మ్యాక్సిమం ఇలాంటి డబుల్ లెటర్స్ కోడ్ చేసేవన్నీ కూడా ఈ మోడల్లోకి వస్తాయి. ఓకే గైస్, రైట్, హియర్ వి గో ఫర్ సేమ్ మోడల్. If in a certain code language lab is coded as KMZBOQ, then how will note be written in that same code language? సో ఈ క్వశ్చన్లో కూడా అదే ప్యాటర్న్లో అడుగుతున్నారు చూడండి. ఫస్ట్ వన్ గివెన్ క్లూ కదా, క్లూగా ముందు కదా రాయాలి మనం. క్లూ, ఫస్ట్ క్లూ ఏంటో చూద్దాం ఒకసారి. ఫస్ట్ వన్ క్లూ LAP ల్యాబ్. ల్యాబ్ కెన్ బి రిటర్న్ KMZBOQ. బట్ క్వశ్చన్ వాట్ ఐమ్ ఆస్కింగ్ నోట్. అదే కోడ్ లాంగ్వేజ్లో నోట్ బీ రిటర్న్ ఇన్ దట్ సేమ్ కోడ్ లాంగ్వేజ్. అంటే ఎలా రాశారో మనం చూసారు. ల్యాప్ ఈజ్ అ 3 letters వర్డ్, బట్ ఇట్ కెన్ బీ కోడెడ్ యాజ్ 6 letters. మనం నార్మల్గా డబుల్ అవుతున్నాయి అంటే ఈ లాజికే ఫాలో అవుద్ది. బట్ అన్నిసార్లు లెఫ్ట్ కూడా రాయరు. కొన్నిసార్లు అంటే ఇక్కడ లెఫ్ట్ రాయొచ్చు, ముందు రైట్ ఇచ్చి తర్వాత లెఫ్ట్ ఇవ్వచ్చు, ముందు లెఫ్ట్ ఇచ్చి తర్వాత రైట్ ఇవ్వచ్చు. బట్ ఇక్కడ మాత్రం -1 + 1 రూలే ఫాలో అవుతున్నారు చూసారా. -1 + 1 రైట్ గైస్. -1 + 1 ఓకే. L-1 K + 1 అంటే ఇమీడియట్ లెఫ్ట్ అండ్ ఇమీడియట్ రైట్ లెటర్స్ రాస్తున్నారు. ఏ మీకు చెప్పాను ఆల్రెడీ, ఏకి ప్రీవియస్ లెటర్ ఏమవుతుంది జెడ్, నెక్స్ట్ లెటర్ బి. సేమ్ ఇక్కడ కూడా చూసారు అదే ఇచ్చారు. నెక్స్ట్ P-1 O + 1 Q. ఈజ్ ఇట్ క్లియర్? సో విచ్ రూల్ హ్యాస్ ఫాలోస్ లెఫ్ట్ రైట్ అంటే ఇమీడియట్లీ ప్రిసీడెడ్ అండ్ ఇమీడియట్లీ ఫాలోడెడ్. దట్ లెటర్ షుడ్ బి డైరెక్ట్లీ అరేంజ్డ్ ఇన్ దట్ కోడ్ లాంగ్వేజ్. సో క్వశ్చన్లో కూడా ఏమడుగుతున్నారు అదే కదా. నోట్కి -1 + 1 ఫస్ట్. N-1 M O అవుతుంది. ఎన్కి లెఫ్ట్ లెటర్ M, రైట్ లెటర్ O. అలాగే ఓకి O-1 + 1. O-1 లెటర్ N, O నెక్స్ట్ లెటర్ P. నెక్స్ట్ వన్ T-1 + 1. T-1 + 1. T-1 S + 1 U. నెక్స్ట్ వన్ E-1 + 1. E-1 D + 1 F. సో MO అంటే మీరు ఆప్షన్లో 1, 2 రాసినంత మాత్రం మీకు రావు, అన్నీ ఒకేలా ఉంటాయి. MONతో మనకు చూడండి మొత్తం 3 ఆప్షన్స్ ఉన్నాయి, ABC. ఒక CA ఎలిమినేట్ అవుతుంది. బట్ అన్నీ రాసుకొని చెక్ చేసుకోవడం బెటర్. అంటే కొన్ని డైరెక్ట్గా వచ్చేస్తుంటాయి. ఇక్కడ చూడండి MON PS UDF. MON PS UDF. హియర్ D ఈజ్ రైట్ ఆన్సర్. చూడండి అన్ని ఆప్షన్స్ ఒకేలా కనిపిస్తున్నాయి. MON PS ఇచ్చారు, ఇక్కడ PS UDF. ఇక్కడ మనకు వచ్చింది FD ఇచ్చారు. ఇక్కడ కూడా MON P వరకు ఓకే, బట్ SU వచ్చింది, బట్ US ఇచ్చారు Bలో. ఇక్కడ MON PS ఇది కూడా ఫెయిల్ అవుతుంది. సో D ఈజ్ రైట్ ఆన్సర్. అంటే ఆప్షన్లు కొన్ని డైరెక్ట్గా పెట్టచ్చు ఫాస్ట్గా, బట్ కొన్నిసార్లు మాత్రం అన్నీ రాసుకొని చెక్ చేయాలి. అంటే లాస్ట్ లెటర్ వరకు కూడా క్లూ వదలడు. ఆప్షన్ మనకి మీకు కన్ఫ్యూజ్ చేయాలని అలానే ఇస్తుంటారు. రైట్, హియర్ వి గో ఫర్ 8th క్వశ్చన్. ఇన్ ఏ సడన్ కోడ్ లాంగ్వేజ్ చార్ట్ ఈజ్ రిటర్న్ హ్యాస్ SUZBGIBD. హౌ విల్ APT బీ కోడెడ్ ఇన్ దట్ లాంగ్వేజ్? ఇక్కడ కూడా సేమ్ లెఫ్ట్ టు రైట్ కోడింగ్ ఇచ్చారు. ఒకసారి చూద్దాం. అమ్మ చార్ట్ కెన్ బి రిటర్న్ SUZBGIBD. బట్ క్వశ్చన్ ఈజ్ ఆస్కింగ్ APT యాప్ట్. సో క్లియర్లీ ఇక్కడ కొంచెం లాజికల్గా మార్చాడు. ముందు ప్రీవియస్ క్వశ్చన్ కాకుండా జస్ట్ బట్ రివర్స్ నుంచి -1 + 1 ఇచ్చారు. అంటే Cకి -1 + 1 ఇమీడియట్ లెఫ్ట్ ఇమీడియట్ రైట్ ఏమవుద్ది? BD అవుద్ది. BD అనేది చివరి ఇచ్చారు చూసారా, ఇక్కడ ఇచ్చారు. అందుకే ఈ క్వశ్చన్కి మనము ఏం చేయాలంటే ఒకసారి చూద్దాం. Tకి -1 + 1 ముందు రాశారు చూడమ్మా. T-1 S + 1 U అంటే అది రివర్స్లో రాశారనమాట. -1 + 1 ప్రతిదానికి అప్లై చేశారు, బట్ అది రివర్స్లో ఇచ్చారు అంతే. ఫస్ట్ క్వశ్చన్స్ అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ డైరెక్ట్గా ఫార్వర్డ్ నుంచి మూవ్ చేస్తున్నాడు, ఇక్కడ బ్యాక్వర్డ్ నుంచి మూవ్ చేస్తున్నాడు అంతే. హియర్ ఆల్సో సో SU టేక్ ఫ్రమ్ T. ఏకి -1 + 1 మీకు ఆల్రెడీ చెప్పాను, ZB వస్తుంది. A-1 + 1 A-1 Z + 1 B. నెక్స్ట్ వన్ H-1 + 1 H-1 G + 1 I. C-1 B + 1 D. సో లెఫ్ట్ అంటే రివర్స్లో వెళ్ళాలి. అంటే అన్నింటిలో కూడా ఇక్కడ కూడా -1 ఫస్ట్ +1, బట్ రివర్స్ నుంచి రాయాలి. అంటే ఒక్కదానికి రావాల్సిన ప్రతిదానికి
-1 ఫస్ట్ +1 నెక్స్ట్. టీకి -1 సేమ్ కదా, ఎస్యు వస్తాయి. +1 -1 ఫస్ట్ ఎస్ +1 యు ఎస్యు. నెక్స్ట్ వన్ పి -1 ఓ +1 క్యూ. నెక్స్ట్ వన్ ఏ -1 జెడ్ ప్రీవియస్ లెటర్ ఆఫ్ ఏ జెడ్ +1 బి. సో ఎస్యు ఓ ఓక్యూ జెడ్ బి ఎస్యు ఓక్యూ జెడ్ బి. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఏ. చాలా ఇంపార్టెంట్ మోడల్, అంటే నార్మల్గా ఇస్తుంటారు బట్ ఈజీ, రైట్. Here we go for question number 9. In a certain code language, Pinky is coded as XZ JL MO HJ OQ. How will ND be coded in that language? So first one what I am given, క్లూలో ఏం రూల్ ఫాలో అవుతున్నాడో అదే మనము వాడు అడిగేదానికి అప్లై చేయాలి. సో క్లూలో ఏ రూల్ ఫాలో అవుతున్నాడో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ పింకీ he is coded as XZ JL MO HJ OQ. But question what I am asking, Vandy VANDY. Is it clear? సో ఇక్కడ కూడా వాడు లెఫ్ట్ టు రైట్ లెటర్స్ని ఫామ్ చేస్తున్నారండి, బట్ విత్ రెస్పెక్ట్ టు రివర్స్ ఆర్డర్. ఇక్కడ కూడా -1 +1 ఫాలో అవుతున్నారు, బట్ రివర్స్ ఆర్డర్లో ఫాలో అవుతున్నారు. అంటే y -1 x +1 z, k -1 j +1 l. -1 is a immediate left, +1 is a immediate right. Next one n -1 m +1 o, I -1 h +1 j. Next one p -1 o +1 q. Here also you should go with -1 +1. That is called left to right to with reverse. ఇక్కడ అంటే క్లూలో రివర్స్లో ఇచ్చారు కాబట్టి మనం కూడా రివర్స్లో ఫాలో అవ్వాలి. y -1 x +1 z. xz ఫస్ట్, xzతో మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి, అందుకే డైరెక్ట్గా రాయలేం. బట్ నెక్స్ట్ చూద్దాం. xzలో b ఎలిమినేట్ అయిపోతుంది, xz వస్తుంది ఫస్ట్. నెక్స్ట్ వన్ ఏ d -1 c +1 e ce. నెక్స్ట్ వన్ n -1 +1 m o. నెక్స్ట్ వన్ a -1 +1 zb, v -1 +1 v -1 u +1 w. సో ఇమీడియట్ లెఫ్ట్ అండ్ ఇమీడియట్ రైట్ విత్ రివర్స్ ఆర్డర్. ప్రతి లెటర్కి -1 +1 ఎందుకు చేస్తున్నాం అంటే క్లూలో కూడా అదే ఇచ్చాడు, లెఫ్ట్ రైట్ కోడింగ్ ఇచ్చారు కాబట్టి మనం అదే అప్లై చేసాం. బట్ ఇక్కడ క్లూలో రైట్ సైడ్ నుంచి ఉంది, అంటే రివర్స్ ఆర్డర్లో ఉంది కాబట్టి మనం కూడా ఇక్కడ రివర్స్ ఆర్డర్లో ఫాలో అవుతున్నాం. సో XZ CE MO ZB UW, XZ CE MO ZB UW. సో D is right answer. Clear? So have a look at for question number 10. In a certain code language, nil is written as MOHJKM, then how will comb be written in that language? So clearly first one 3 letters కి మనకి క్లూ ఇచ్చాడు, 4 letters కి అడుగుతున్నాడు. సో చూద్దాం ఒకసారి. ఫస్ట్ వన్ nil can be written as MOHJKM. But question what I am asking, the same code language, comb can be written. క్లియర్లీ ఫస్ట్ వన్ n -1 +1 డైరెక్ట్గా ఇచ్చారండి, ఇమీడియట్ లెఫ్ట్ ఇమీడియట్ రైట్ని -1 +1 అంటారు. సో n -1 m +1 o, I -1 j +1 I -1 h +1 j. నెక్స్ట్ l -1 k +1 m. అంటే ఇమీడియట్ లెఫ్ట్ అండ్ ఇమీడియట్ రైట్ లెటర్స్. సో 3 letters will become 6 letters. అది ఎలా అవుతుందంటే లెఫ్ట్ టు రైట్ కోడింగ్ ఆడు ఫార్మేషన్లు ఇచ్చారు, బట్ ఇక్కడ కూడా మనం డైరెక్ట్గా ఫాలో అయిపోతే సరిపోద్ది. సో ఈచ్ లెటర్ ఫాలోస్ -1 +1 విత్ సేమ్ ఆర్డర్, ఓకేనా. C -1 B +1 D BD. నెక్స్ట్ వన్ O -1 +1 O -1 N +1 P. నెక్స్ట్ వన్ M -1 L +1 N B -1 A +1 C. సో BD NP LN AC BD NP LN AC. సో ఆప్షన్ B ఈజ్ రైట్ ఆన్సర్. BD NP LN AC. అంటే మీరు ఆప్షన్ చెక్ చేసుకునేటప్పుడు అన్నీ ఒకేలా ఉంటాయి, మీరు అది కన్ఫ్యూజ్ అవ్వకూడదు, కరెక్ట్గా ఫోకస్ చేయాలి. అంటే కంగారులో చాలా మనం చేసింది కూడా కొన్నిసార్లు అది ఫెయిల్ అవుతుంటుంది. అంటే అన్నీ BD NP, ఇప్పుడు చూడండి బీకి డీకి ఆప్షన్ చూద్దాం. BD NP LN వరకు ఓకే, CA ఉంది, బట్ మనం కొంచెం కాన్సన్ట్రేషన్ మిస్ అయితే CA పెట్టేస్తాం. బట్ ఇక్కడ AC వచ్చింది చూసారా, అది కాన్సన్ట్రేట్ చేయాలి, రైట్.